అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్ కి స్వాగతం, సుస్వాగతం. నేల రారాజులు. ఎవరి నేల రారాజులు? మొక్కలను పెంచే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెలుసుకోవలసిన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే కొత్త వారైతే మీరు మొక్కలు పెంచాలని ఆశపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎందుకంటే చాలా మంది వీడియోస్ ను చూస్తుంటారు గాని అయ్యో ఏదో చెప్పారులే చేశారులే అని కాకుండా మరలా ఒక కొత్త విషయాన్ని ఒక గొప్పగా చెప్పాలని ఒక యూట్యూబర్, అది నేనే కాదండి, ఎవరైనా సరే ఆశ కలిగి ఉంటారు. వారి ఆశ మరింత రెట్టింపు అవ్వాలంటే దానికి మీ లైక్ గాని, కామెంట్ గాని, షేర్ గాని తోడవ్వాలి. అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేద్దాం. నేల రారాజులు. ఎవరి నేల రారాజులు? మొక్కలకి ఎలా ఉపయోగపడతారు వారి గురించి తెలుసుకోవాలి. ఇవి సామాన్య జీవులండి. ఏమిటంటే మనకు ప్రతి ఒక్కరికి తెలుసండి. నేను ప్రత్యేకించి ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒక కుండీలో, ఈ కుండీలో మనము మొక్కను పెంచుతున్నప్పుడు అనివార్య కారణాల వలన ఒకవేళ ఈ మొక్క చనిపోయింది అనుకోండి, మనం కొంచెం బాధగా ఉన్నా సరే ప్రతిదానికి మనుషులమైన మనకు కూడా మరణం అనేది ఏదో ఒక రోజు తథ్యం. అలాగే ఒక మొక్కకు మనం ఎంత ప్రేమగా చూసుకున్నా, ఒక మొక్కనే కాదండి, మనం ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా రకరకాలుగా ఏవో ఒకటి పెంచుతూ ఉంటారు వారికి ఇష్టానుకొలిది. అవి ఒకవేళ మరణించినప్పుడు వారి యొక్క శోకానికి, బాధకి అంతం ఉండదండి. అలాగే ఒకవేళ అంటే మన పాయింట్ లోకి వద్దాం. ఈ కుండీలో మనం మొక్క పెంచుతున్నప్పుడు ఇది చనిపోయింది అనుకోండి, ఆ మొక్కను తీసి మనం మట్టిని ఏం చేస్తామంటే జాగ్రత్తగా చూసుకోవాలి. తిరిగి ఇదే కుండీలో మొక్కను నాటేటప్పుడు ఈ మట్టిని చక్కగా కింద వేసి దీన్ని వదులు చేసి అంటే లూజు చేసి చూసినట్లయితే అందులో మనకి నేల రారాజులు కనిపిస్తారు. వారే సామాన్య, సాధారణ, అల్పజీవులు, వానపాములు, ఎర్రలు, సాధారణ వానపాములు, ఇలా రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటాం. ప్రపంచ దేశాల్లో, చాలా దేశాల్లో వారి యొక్క భాషకు అనుగుణంగా అనేకమైన పేర్లతో వీటిని పిలుస్తారు. 4000 రకాల వానపాములు ఉన్నాయటండి. అయితే ఈ వానపాములు వాళ్ళకి కలిగే మేళ్ళేంటి? ఈ వానపాముల్ని ఎందుకు నేల రారాజులు, రైతు నేస్తాలు అన్నారు అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ నేను వెతుకుతున్నది వానపాముల జాడ. అరచేతిని పెట్టాను గాని మీకు చూపించడం కుదరకపోవచ్చు, ఎందుకంటే ఇవి చిన్నగా ఉన్నాయి. కానీ తప్పకుండా మన కుండీల్లో 100% వానపాములు ఉంటాయి. వాటిని మీకు చూపిస్తూ అవి మట్టిలోకి ఏ విధంగా చొచ్చుకుపోతాయో కూడా చూపిస్తానండి. వానపాములు నేలకు ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మట్టిలోనికి చొచ్చుకుపోయి మట్టిని గుల్ల చేస్తాయండి. ఇలా గుల్ల చేయడం వల్ల మొక్కకున్న వేర్లు విశాలంగా, విస్తృతంగా పెరిగి ఆ మొక్క చక్కని పోషకాలను ఎలా అందిపుచ్చుకుంటుందంటే, మనం మొక్కకు పెరుగుదలలో సేంద్రియ ఎరువులను అందిస్తాం. వాటిని వానపాములు భుజించి వాటి మలం ద్వారా మొక్కకు కావలసిన గొప్ప ఎరువుని అందిస్తుంది. ఆ ఎరువును మొక్క అందిపుచ్చుకొని పూతలతో, కాయలతో పెరటి అందాన్ని, మిద్దె అందాన్ని కనువిందు చేస్తాయండి. మీలో చాలా మందికి ఒక సందేహం కలగొచ్చండి. ఎందుకంటే వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా ఒకరిద్దరికి రావచ్చు, అన్న మేము మట్టి వేసినప్పుడు కానీ మట్టిలో కానీ మాకు వానపాములు కనిపించడం లేదు. వానపాములను కనిపించడానికి మేమేమైనా వానపాములు పుట్టించడానికి మనం ఏమైనా చేయగలమా అని. తప్పకుండా చేయగలమండి. కానీ నేనైతే మీకు అది చేసి చూపించట్లేదు. ఎందుకంటే నా కుండీల్లో తప్పకుండా వానపాములు ఉంటాయి, 100కు 100%. అది మీకు నేను తీసి చూపిస్తాను. అయితే ఎందుకన్నా మీ కుండీల్లో ఉంటాయంటే, నేను ఆవు ఎరువుని ఇస్తాను, తర్వాత వేప పిండిని వేస్తాను. వీటికి తప్పనిసరిగా లోపల మట్టిలో వానపాములు పుడతాయి. అయితే ఒకవేళ ఇంకా మీకు అలా పుట్టలేదు అని అనుకుంటే అవసరం లేదు, కానీ చెప్తున్నాను. ఆవు ఎరువును, మట్టిని తీసుకొని ఒక కుండీలో మీరు అడుగు భాగాన కన్నం పెట్టి ఎండిపోయిన ఆకులను వేసి దాని మీద సమానంగా ఆవు ఎరువును, మట్టిని కలిపిన దాన్ని పైన వేసి ఆ తర్వాత ఒక పొర ఆవు ఎరువు, ఇంకో పొర మట్టి, ఇలా వేస్తూ వస్తూ
చివరాకారున 1 లీటర్ నీళ్ళలో 50 గ్రాముల బెల్లాన్ని కలిపి ఆ నీళ్లను పైన జల్లి దానిని అరిటాకుతో మొత్తం కవర్ చేసి ఒక నీడ ప్రాంతంలో విడిచిపెట్టేయాలండి. అలా విడిచిపెట్టిన తర్వాత 1 వారం 2 వారాల్లో మీకు ఆ మట్టిని కదిపి చూసినట్లయితే లోపల వానపాములు పుడతాయి. ఇది ఒక పద్ధతి. కానీ ఇంత మీరు చేసుకునే కన్నా చక్కగా మీరు వేపపిండిని, ఆవు ఎరువుని మొక్కలకి మనం మట్టిలో కలిపించినట్లయితే అవి సహజంగానే భగవంతుని యొక్క సృష్టి కాబట్టి అవి ఆ జీవులు అనేవి చక్కగా వానపాములు పుడతాయి. ఇగోండి నేను మీకు చూపిస్తాను. ఇగోండి కుండీలో మట్టి అంటే మొక్క, ఒక పచ్చిమిరపకాయ మొక్క, ఇది ఎండిపోయింది. చాలా రోజులు పెట్టి చూశాను, తిరిగి చిగురు వస్తుందేమని. వచ్చినా రాకపోయినా మరి దీనికి నేను మీకు చూపించడానికి ఒకసారి తీసి చూపిస్తున్నాను. ఈ మట్టిలో చూడండి, చూసారా ఎంత పెద్దదుందో. అంటే తప్పకుండా ఇంకా ఈ మిగతా మట్టిలో మనకి ఈ పిల్లలు అనేవి కూడా ఉంటాయి. కాబట్టి ఈ మట్టిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీటిని చక్కగా మిగతా కుండీలకి మనము ఈ మట్టిని ఇవ్వాలి. ఇస్తే ఇందులో ఉన్న వానపాములు చక్కగా ఆ మట్టిలో కూడా పెరిగి మొక్కకు విస్తృతమైన బలాన్ని అందిస్తాయి. ఇదిగోండి 3 సంవత్సరాలు అవుతుందండి ఈ మొక్క వేసి. ఇప్పుడిప్పుడే కాయలు వస్తాయి. అంటే 3 ఏళ్ల తర్వాత కాయలు వస్తున్నాయి. చక్కగా దీనికి ఈ మట్టిని నేను ఇస్తున్నాను, చూడండి.